బట్టలు తీసుకో అన్నా. ఉంటా తమ్మి. అన్నా పైసలన్నా. అరే నాకు పైసలు ఎందుకురా, నువ్వే ఉంచుకో. ఎవడు మామ గీడు దేడిది మాకం లెక్కున్నాడు. ఏంది నేను దేడి దిమాగ్ అంట? మరి పైసలు ఇవ్వమంటే ఉంచుకోమంటవేంది? నీ బట్టలు గుట్టిందే గాక తిరిగి నీకే పైసలు ఇవ్వడానికి మేము పాగలగాలనుకున్నావు. ఏంది నాతోనే మజాక్లా? నేనెవ్వన్నో తెలుసా? అన్నా గణేష్, గచ్చిబోలి గణేష్. గచ్చిబౌలి గణేష కాదు, ఖైరతాబాద్ వినాయకుడు గుట్టించుకున్నా పైసలు ఇయ్యాలే. నువ్వు నోరు మూయవే. అన్నా చిన్న పిల్ల కదన్నా, నీ గురించి తెలియక ఏదోదో వాగుతుంది. నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, నువ్వు వెళ్ళన్నా. ఫ్రీగా గుట్టనికి గిడమన పిన్ని కొడుక పెద్దమ్మ కొడుక రౌడీనా? ఏందే నోరు లేస్తోంది? నేనెంత డేంజర్ గానో తెలుసా? ఇప్పటి వరకు ముగ్గురిని మర్డర్ చేసిన. అయితే ఏంది, నేను 300 మర్డర్లు చేసిన. 300 మర్డర్లా? ఎవరిని చంపినవు? 50 ఈగలు, 100 చీమలు, 150 దోమలు. ఏంది నాతోనే మజాకులు చేస్తావు? నువ్వు ఆగవే. రారా చూసుకుందాం నీ తల్లి, రా. మావా, నువ్వు బట్టలు కుట్టే లేడీస్ టైలర్ కాదు మావా, నీ కోడల్ని కాపాడుకోనికి పుట్టిన డబుల్ స్టార్వి. టిప్పు మావా, టిప్పు. అన్నా రారా చూసుకుందాం. నా మీదే చేసినావురా? అంత తురుం కానివారా? అంత తురుం కానివారా? అంత తురుం కానివారా? చూద్దాం. నా ముంగట మా మామ చెట్టు పట్టుకుంటావురా? అయిపోయినవరా నువ్వు. నువ్వు ఆగవే. లే మామా, గీడ్ని ఇయాల ఇరిసిపెట్టేదిలే. ఈడు ఇయాల కేల్కటం దుకాన్ బంద్. నీతో ఇయాల చిచ్చానే పోయించకపోతే నా పేరు శ్వేతన కాదురా. రారా నీ తల్లి, రారా. నువ్వు ఆగవే, నోరు మూయవే, చంపుతాం. అన్నా చిన్న పిల్ల కదన్నా, అదేదో వాగుతుందన్నా, నువ్వేం పట్టించుకోద్దన్నా. నువ్వు వెళ్ళన్నా. అన్నా నువ్వు ఈ బట్టలు తీసుకో అన్నా, నువ్వు వెళ్ళన్నా. అరే తమ్మి, నీ ముఖం చూసి వదిలేస్తున్నా. నువ్వు వెళ్ళన్నా. ఏం చేస్తున్నావే? కానీ పొడిసి చంపుతా మావా. నోరు పోయి ఈ కత్తెరతోనా? రేయ్, ముందు నుంచి కొట్టే ధైర్యం లేక వెనక నుంచి కొడతారా?
మీరు అయిపోయినరా అంతే. వామ్మో, అర్జెంట్గా ఏదో ఒకటి చేయాలి. ఎస్ఐ సాయి కుమార్ అంకుల్, సిఐ దయా అంకుల్, ఏసీపీ కృష్ణ మనోహర్ అంకుల్, అందరూ రాండ్రి. ఈ రౌడీ గాడు మమ్మల్ని చంపాలని చూస్తుండు, వచ్చి అరెస్ట్ చేయండి. అమ్మో, ఎస్ఐ సిఐ ఏసీపీనా? గీడ గంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారా? ఈ నుంచి పోవడమే మంచిది. నీ సంగతి మళ్ళీ చెప్తా. అంకుల్ తొందర రాండ్రి అంకుల్. నీ సంగతి మళ్ళీ చెప్తా. అవునే, చుట్టుపక్కల పోలీస్ ఆఫీసర్లు ఎవరు లేరు కదే. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు మామా. గా బట్టెబాస్ గారికి ఏం తెలుసు? నువ్వు మామూలు దానికి కాదే, గచ్చిబోలి గణేష్ గారిని చుచ్చబోయించావంటే అమ్మో. సరే మామ, నాకు స్కూల్ కి టైం అవుతుంది, నేను పోతున్నా. ఉండు, నేను కూడా వస్తా పదా. నాకేం భయం మామా, నేను పోయేస్తాలే. బాయ్. దేవుడా, ఆ రౌడీ గాని కంట పడకుండా కాపాడు తండ్రి. అమ్మో. లా 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 లా. చెప్తానే, నా చేతులు అయిపోయావే పుట్టిదానా. ఈడేం చేసినావే? చిన్న మర్డర్కి ప్లాన్ చేసిన తమ్మి. మర్డరా? ఎవరిని? అదిగో ఆ పొట్టిదాన్ని. దాన్నా పోయి పోయి గా పసిపిల్లని చంపడేందన్నా? రే, అది పసిపిల్ల కాదురా, ఫిరంగిరా, ఫిరంగి. ఫిరంగా? నేను గచ్చిబోలి గణేష్ అని తెలిసి కూడా నన్ను కొట్టిందిరా, కొట్టింది. నిన్ను కొట్టిందా? అమ్మా, అయితే దాన్ని వేసేయాలన్నా. వసే వామ్మో, ఈడేంది ఇడిచిపెట్టేలాగా లేడు. ఎట్లయినా తప్పించుకోవాలి. అరే, ఉరుకుతుందిరా, పట్టుకోరా, పట్టుకుందాం పదన్నా. వామ్మో, ఇటే పరిగెత్తాలి. మీటర్ మీద 50 ఇస్తేనే వస్తాను చెప్పినా, లేకపోతే నేను రానని చెప్పినా. అది కాదు కాక రూపాయి కూడా మీటర్ మీద 50 ఇస్తేనే వస్తాను చెప్పినా. అయ్యయ్యో, లేవండి. అమ్మా. ఏ పిల్ల, వెనక ముందు చూసుకోకర్లా? చూడు, చెట్టంత మనిషిని ఎలా పడేశావో. సారీ అండి. ఏంటి సారీ? కింద పడి కాలో చెయ్య విరిగితే మాది కుక్క బతికైపోతుంది తెలుసా? సుమతి, పాపం ఆ పిల్ల మాత్రం కావాలని పడేసిందా? ఏదో స్కూల్కెళ్లే హడావిడిలో పొరపాటున జరిగింది. ముసలివాణ్ణి కాబట్టి ముందుకు పడ్డాను. ఆ మాత్రం దానికి ఎందుకే గొడవ? వదిలేసేయ్. ఏంటండి వదిలేసేది? ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే ఇంకోసారి కూడా ఇలాగే చేస్తుంది. సారీ చెప్పినా కదా ముస్లి. ముస్లినా? చూసారా అండి, పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా ముసలిదానా అని ఎలా అమర్యాదగా పిలుస్తుందో. అది అరకపోతే మాత్రం మనం ముసలివాళ్ళం కాదేమిటే, పడుచువాళ్ళమా? కాకపోతే మాత్రం అనేస్తుందా? మనల్ని అలా పిలవాలంటే ఒక్క మన మనవరాలకి అర్హత ఉంది. పోనీ నన్ను కూడా మీ మనవరాలే అనుకో ముస్లి.
ఏమన్నావు? నన్ను మీ మనవరాల్ని అనుకో. మీ మనవరాలే తప్పు చేసింది అనుకో. మీ మనవరాల్ని క్షమించిన అనుకో. మనవరాలు అనుకోని ఈ అమ్మమ్మ మనసుని కట్టిపడేశావే. ఆ దేవుడు చల్లగా చూసుంటే మాకు నీ వయసు మనవరాలుండుండేది. ఇప్పుడు లేదా? ఉంది, కానీ మేము కలుసుకోలేనంత, మేము కలవలేనంత దూరంలో ఉంది. అయ్యో పాపం. మీ మనవరాలు ఏడుందో చెప్పుండ్రి, నేను పోయి తీసుకొని వస్తా. నిన్ను చూస్తే దాన్ని చూసినట్టే అనిపిస్తుంది. ఇంతకీ మీ అమ్మ పేరేంటమ్మా? అది మా అమ్మ పేరు. వామ్మో, వీడు మళ్ళీ వచ్చేసిండు. ఇప్పుడు ఏం చేయాలి? తాత తాత, గరౌడి గడుస్తుండు నన్ను పట్టుకోనికే. అడిగితే నేను లేనని చెప్పుండ్రి. లేనని చెప్పాలా? ఎందుకమ్మా? అది వాడు చిచ్చా ఏడవయ్యాలే అని అడిగిండు. నాకు తెలియదు అని చెప్పిన. గంతే, చెప్పు చెప్పు అని ప్రాణం తీస్తుండు. చిచి, యాడిపోయింది? ఓరి సుంఠా. సర్లేమ్మా, నువ్వు నిర్భయంగా ఉండు. వాడి సంగతి నేను చూస్తాను. రే, గాడున్నోళ్ళని అడుగుదాం పదరా. అవునన్నా. పోదాం, నడు. ఏయ్, అదెక్కడా? ఎందుకురా? నాతో చుచ్చు పోయిస్తానంది. అప్రాచుడా, దున్నపోతులా ఉన్నావు. నువ్వు పోసుకోలేవు. ఏంటది? అదే చిచ్చా. చుచ్చా? మీకు అలా అర్థమైందా? మాకేంటి, మెడకాయ మీద తలకాయ ఉన్నా ఎవ్వరికైనా అలాగే అర్థమవుద్ది. ఇక్కడ లేనట్టుందానా? అక్కడనే వెళ్ళిపోదాం. పదా 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 అన్న, ఎత్తుకుదాం. నడ్రా. అమ్మయ్యా, ఆడెళ్ళిపోయిండు. థ్యాంక్స్ తాత. థ్యాంక్స్ మస్లీ. జాగ్రత్తమ్మా, మళ్ళీ వస్తాడేమో. మీ సోదాపండి. నా డబ్బులు ఇస్తారా లేదా? చూడు బాబు, నువ్వు ఎక్కించుకునేటప్పుడు ఒక మాట, దిగేటప్పుడు ఇంకో మాట చెబుతున్నావు. ఇది చాలా అన్యాయం బాబు. ఏమంటుండు? మీటర్ మీద 10 ఎక్కువ అన్నాడు. తీరా దిగాక 50 కావాలంటున్నాడు. ఏందన్నా ఆటో అన్నా, ఇది అన్యాయం కాదే. నాకు అదంతా తెలియదు. మీటర్ మీద 50 కావాలి, అంతే. అంతేనా? అంతే. ఉండు, నిస్సంగా చెప్తా. తాత, ఓ 50 గిట్లి. ఎందుకమ్మా? ఈ తాత, నేను చెప్తా. సరే. తీసుకో. అదే ఆటో అన్న, ఇట్రా. ఇగో, మీటర్ మీద 50 అన్నావు కదా, పెట్టినా తీసుకో. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? చల్లి తల్లి, ఏంరా దాదాగిరి చేస్తున్నావు? నేనెవరినో తెలుసా? ఎవరు? గచ్చిబౌలి గణేష్ సిస్టర్ ని. ఏంటి, గచ్చిబౌలి గణేష్ చెల్లెలివా? ఏ నమ్మకంలే? సరే, ఇప్పుడు మా అన్నని పిలిచి నీ చెమడాలు తీస్తా చూడు. అమ్మో అమ్మో, ఓరి దేవుడు, నువ్వొద్దు, నీ పైసలొద్దు, నేను పోతా. బాయ్ తాత, బాయ్ మస్లీ. ఎవరికన్నా బిడ్డో కానీ మహా తెలివేందండి. ఆ పిల్లని చూస్తుంటే అనసూయను చూసినట్టుగానే ఉంది. నువ్వేంటి నా ఆటోలు ఎక్కావు? నిన్ను కాపాడనీకే అన్నా. నన్ను కాపాడతావా? ఎలా? మా అన్న అడిగిండనుకో, ఫ్రీగా స్కూల్ కి తీసుకుపోతుండని చెప్తా. గప్పుడు నేను నిడిచిపెడతాడు. మళ్ళీ ఇదో బొక్క తల్లి. ఇంతకీ స్కూల్ ఎంత దూరం? పక్కనే 5 కిలోమీటర్లు. అయ్యో,
దీనికన్నా గణేష్ గాడే మంచోడ్లా ఉన్నాడే. శిరీష, దున్న పొత్తులారా ఎక్కడున్నారే? త్వరగా రండి. మీకోసం కొత్త గిఫ్ట్ అత్తయ్య గారు. అయ్యో, మా కోసం గిఫ్ట్ తెచ్చారా? ఏంటత్తయ్య గారు అది? ఎంత బాగున్నాయో. ఎక్కడ కోసుకొచ్చారు అత్తయ్య గారు? కోసుకురావడానికి నేనేమన్నా నీతి, న్యాయం, చట్టం, ధర్మం లేనిదాన్ని అనుకున్నారా? మాకు సిగ్గు, ఎగ్గు, మానం, అభిమానం ఉన్నాయి. ఓ, కొనుక్కొచ్చారా? అలాంటి బుద్ధి తక్కువ పనులు నేను ఎప్పుడైనా చేశానా? కొనుక్కు రావడం బుద్ధి తక్కువ పనా? కోసుకు రాలేదు, కొనుక్కు రాలేదు, మరి ఎలా తెచ్చారు అత్తయ్య గారు? పిక్కొచ్చానే. ఎవరి తల్లోంచి? తల్లోంచి కాదే, మరి గొప్పెమ్మలోంచి పిక్కొచ్చాను. ఇవి గొబ్బెమ్మలో పీకొచ్చిన పూల, అందుకే చండాలమైన వాసన వస్తోంది. ఇది సంక్రాంతి సీజన్ కదే, ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. పేడలో ఉన్న పూలు పెట్టుకుంటే తల్లో ఉన్న పేలు చేస్తాయంట, అందుకే పీకొచ్చేసాను. తల్లో పేలు చావడం కాదు, ముందు వాసనకి మేం చచ్చేలా ఉన్నాం. మాకొద్దు. చాలే, ఆ గొబ్బెమ్మలకు మీకు పెద్ద తేడా ఏముంది? మీరు కదులుతారు, అది కదలదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. రా. వదిన గారు, ఏంటే పేడ వాసనకి వరసలు మర్చిపోయారా? అత్తయ్య గారు అనాల్సింది వదిన గారు అంటున్నారు. పిలిచింది మేం కాదు, మరే వాళ్ళు. వాళ్ళ చూడండి. బాగున్నావా అమ్మా? చచ్చావురా దేవుడు. పంతులు గారు సరాసరి ఇంటికి వచ్చేసారేమిటి? అసలు ఎందుకు వచ్చినట్టు, ఎవరి కోసం వచ్చినట్టు? కొంపదీసి నా మనవరాల గురించి తెలుసుకుని వచ్చారా? తెలుసుకోవడానికి వచ్చారా? మధుమతి పిల్లని నేను తీసుకొచ్చానని వీళ్ళకెవరైనా చెప్పారా? అమ్మో, ఏదేమైనా సరే వీళ్ళెందుకు వచ్చారో తెలుసుకునే వరకు నేను అనసూయన కాదు అన్నట్టే నటించాలి. మాట్లాడరేంటి వదిన గారు? ఎలా ఉన్నారు? ఎవరు మీరు? మమ్మల్నే మర్చిపోయారా? మధుమతి తల్లిదండ్రులు వదిన గారు. మధుమతి ఎవరు? మీ కోడలు అనసూయాదేవి గారు. అసలు మీరెవరి కోసం వచ్చారు? అనసూయదేవి కోసం. అది విషయం. మీరనుకున్నట్టు నేను అనసూయని కాదు. నా పేరు ఇల్లియానా. నేను స్లిమ్గా ఉంటానని మా అమ్మగారు ఆ పేరు పెట్టారు. మీరిక వెళ్ళొచ్చు. అంటే మీరు అనసూయ కాదా? 100% కాదు. అవునులే, నిజమేలేండి. ఆ దరిద్ర పీనుగెక్కడా, మీరెక్కడా? అది పేడలో పచ్చిగడ్డి ఎత్తుక్కునే రకం. మరణించిన వారి మీద మరమరాలు ఎరుకునే రకం. పొరపాటున మనిషే పుట్టింది కాని అది చేసిన పాపాలకి పందై పుట్టేది. ఆమె చేసిన చెడ్డ పనులకి పంది కాదు, అడ్డగాడిలా పుట్టేది. చాలా పండి ఆపండి. మీ తిట్లకు నేను చచ్చేలా ఉన్నాను. ఆవిడ్ని తిడితే మీరు చావడం ఏంటండి? ఆవిడే అనసూయ కాబట్టి మేనేజ్ చేద్దాం అనుకునే లోపు చెప్పేసింది.
మరిందాక ఇలియానా అన్నారు. మీరు తిడతారని తెలియకన్నారు. ఇంతకే ఎందుకు వచ్చారు? మా మనవరాలే చూద్దామని. మనవరాలా? మీ మనవరాలు నా దగ్గర ఉందని మీకెవరు చెప్పారు? లాయర్ గారికి ఫోన్ చేస్తే చెప్పారు. ఈ లాయర్ గడు తిన్నగా ఉంటాడు. నల్ల నారదోళ్ళ కనబడ్డ వాళ్ళందరికీ ఊదేస్తుంటాడు. మాస్టర్ గారు, మీ మనవరాలు నా దగ్గర లేదు. అవును, లోపల గదిలో అస్సలు లేదు. కావాలంటే వెళ్ళి చూడండి. నోరు మూయవే. మీకు దండం పెడతామండి. బ్రతికున్నంత కాలం దాన్ని చూస్తూ బ్రతుకుతామన్న నమ్మకం లేదు. చచ్చేలోపు ఒక్కసారి దాన్ని చూడాలన్న ఆశ. ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం. దయచేసి చూపించండి. అయ్యో, నిజంగా లేదండి. వాళ్ళ నాన్నతో పాటు అమెరికాలో ఉంది. ఇండియాకి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను, వచ్చి చూసెళ్ళండి. ఈమె అబద్ధం చెప్తుంది. ఎలాగైనా నిజం చెప్పించాలి.